విజయవాడలో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. విజయవాడ ఎంపీ చిన్నిపై సాక్షి పత్రిక ప్రచురించిన కథనాలు వివాదానికి దారితీశాయి. ఈ కథనాలను పూర్తిగా అసత్యమని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీగా గుమిగూడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాక్షి దినపత్రిక ప్రతులను తగలబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తూ వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి ఎంపీ చిన్ని చేస్తున్న కృషిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు. సాక్షి పత్రికను వేదికగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత 2 రోజుల నుంచి గూగుల్లో కొడితే సాక్షి అని కొడితే హగ్గీస్ పేపర్ అని వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పేపరే. ఈ పేపర్లో ఈ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి గురించి పనికి రాని ఒక జర్నలిస్టు ఏదో రాశాడంట. ఏం రాశాడు? ఎమ్మెల్యే గారి ఫోన్ ట్రాప్ ఎంపీ గారు చేపిస్తున్నారంట. అరే యదవా అంటే నేను అనకూడదు, కానీ ఈ సమయం ఎందుకు అంటున్నారంటే ఒక జర్నలిస్టేనా నువ్వు ఈ రకంగా రాయటానికి? మీరందరూ కూడా మీ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అది అందరికీ తెలుసు. ఈ సాక్షి పేపరుకి చెప్పటానికి కొంతమంది కంకణం కట్టుకొని కేశినేని శివనాథ్ గారు 2,85,000 ఓట్ల మెజార్టీతో గెలిచారని మీరు తట్టుకోలేకపోయి ఏదో బురద చల్లాలని చేస్తే ఆ బురదంతా మీ ముఖం మీద పడిపోతుంది. గత 2 రోజుల కిందట మరి సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ చాలా దారుణమైంది. ఎందుకంటే ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా అన్నదమ్ములులా కలిసి ఉండి మరి అభివృద్ధిలో మరి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ సాక్షి పేపర్ బాధ ఏంటంటే, సాక్షి ఓనర్ గారి బాధ కూడా ఏంటంటే ఇవాళ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఆ సూపర్ 6 అమలు అవుతూ ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా కూటమి వైపు మరి మరొక్కసారి కూడా గెలిపించే విధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి వీరిని ఎలా చేయాలి? ఇవాళ సాక్షి పేపర్ చదివేవాళ్ళు లేరండి. సాక్షి పేపర్ ఊరికి ఇచ్చినా కానీ ఆ గుమ్మం బయట ఇసిరేసే పరిస్థితికి వచ్చింది వాళ్ళ పరిస్థితి. సాక్షి పేపరు ఏదో గందరగోళం సృష్టించి మరి ఈ రకంగా మరి ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీకి గొడవలు పెట్టి మరి ఏదో ఒకటి చేయాలి, మరి మనం అలా చేస్తేనే మన పేపర్ సేల్ అయింది అనే ఉద్దేశంతో వీళ్ళు కేవలం పేపర్ సేల్ కోసమే ఇవన్నీ కూడా సృష్టించారే తప్ప ఇంకో రెండోది కాదని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ కానివ్వండి, ఇక్కడ వంటంలో మరి సుజనా చౌదరి గారు అంటే కేంద్ర మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 48,000 చిల్లర మెజార్టీతో గెలిచి మరి అదేవిధంగా కూడా ఇవాళ పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గం చేసిన గనుడు సుజనా చౌదరి గారు. ఇవాళ ఇక్కడ ఎవ్వరికీ తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఎవ్వరికీ విభేదాలు లేవు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కలిసి మేము కూటమి ఉన్నంతకాలం కూడా కలిసే ఉంటామని సందర్భం కూడా తెలియజేస్తాను. ఎందుకంటే సాక్షి పేపరు ఇలాంటి పనికి మాలిన వార్తలు రాయొద్దని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. జాగ్రత్త, ఖబర్దార్. రెండోది ఏంటంటే మీ పేపర్ ఇక కాలం చెల్లింది. ఇక చదివేవాళ్ళు కూడా లేరు. ఎదవరికంటే సచివాలయాలు ఉండేవో అక్కడ వేసుకునేవాళ్ళు ఊరికనే వాళ్ళు చదివేవాళ్ళు, చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి న్యూస్లు రాయమాకండి. మంచి న్యూస్లు ఉన్న వార్తలు రాయండి, మంచి వార్తలు రాయండి. ఎందుకంటే ఉన్నదే రాయండి, లేనిది రాసి ఇలాగ అబాసు పాలు అవ్వద్దని సాక్షి వారికి మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా కూటమి అంతా కూడా కలిసి ఉంటుంది. 2029లో మళ్ళీ మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఈ మీడియా సమావేశం పెట్టినందుకు చింతిస్తూ ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మీడియా సమావేశంలో మేము జనరల్గా మాట్లాడతాం, కానీ ఈరోజు ఏమిటంటే ఒక పత్రిక మీద మాట్లాడటానికి మేము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆ పత్రిక ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో అవన్నీ పాటించకుండా ఏది కూడా టీవీ ఛానల్ కానివ్వండి, ప్రింట్ మీడియా పత్రిక కానివ్వండి, అందరికీ సమన్యాయం పాటిస్తూ, అన్యాయం జరిగితే దాన్ని ప్రచురిస్తూ, ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని కూడా ప్రచురిస్తూ పత్రిక ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏదైతే సాక్షి పత్రిక ఉందో, సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, కేవలం వైఎస్ఆర్సీపీ పత్రిక ఇది, కరపత్రిక అని సాక్షి పత్రికే చెప్పుకుంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా వాస్తవాలు లేకుండా
అవాస్తవాలు కూడా ఎటువంటి అవాస్తవాలు అంటే వాళ్ళు ఆలోచించుకొని భారతీ రెడ్డి గారి దగ్గర నుంచి సిగ్నల్ వస్తే ఫలానా ఎమ్మెల్యే మీద ఫలానా ఎంపీ మీద మీరు బురద జల్లండి అంటే వీళ్ళు ఇక్కడ రెడీగా ఉండి పెన్ను కాగితం పెట్టుకొని రాసేస్తున్నారు.